జై తెలంగాణ నిషేధం బీజేపీ నేతల అంతర్గత నిర్ణయం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలతో బట్టబయలు ఖండించని అధికార కాంగ్రెస్ బీజేపీ నేతలు జాతీయ పార్టీల మనసులో ఉన్నది ఇదేనా బీజేపీది మతం ఎజెండా కాంగ్రెస్ సెక్యులర్ ఎజెండా జై తెలంగాణ అనొద్దని కాంగ్రెస్ బీజేపీలు అనుకుంటున్నాయా జై తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఏమవుతుంది గతంలో తెలంగాణకు రూపాయి ఇవ్వను అన్న కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమైంది తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసిన టీడీపీ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైంది జై తెలంగాణ అనొద్దు అంటున్న బీజేపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది కమలం పార్టీ కొరువుతో గోక్కుంటుందా కాషాయ పార్టీకి ఉరితాడు కాబోతోందా జై తెలంగాణ అంటే కేవలం సెంటిమెంటేనా తెలంగాణ రాజకీయం ఎలా ఉండబోతా ఉంది ఇక జై తెలంగాణ అంటానికి వీళ్ళు ఇష్టపడతలేరట అదొక పెద్ద నిషేధించబడినటువంటి పదం లాగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారట కొందరు మీరు అబ్జర్వేషన్ చేయండి వాస్తవంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ శాతం జై తెలంగాణ అంటలేరు జాతీయ పార్టీలు కదా జాతీయ పార్టీలు కాబట్టి దీన్ని మళ్ళీ ఏ కోణంలో అంటే బాగుంటుంది కానీ ఇక్కడ మాత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ మంత్రులు తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్లు తెలంగాణ 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 ఈ తెలంగాణ లేకపోతే అసలు మీకు కుర్చీలాడికెళ్ళి వచ్చేటి ఇదే తెలంగాణ వాదం లేకపోతే తెలంగాణ ఉద్యమం లేకపోతే అసలు మీరంతా ఏడున్నారు ఆంధ్రోళ్ళు పెత్తనాలు చెలాయించిండ్రు ఆంధ్ర వాళ్ళు పెత్తనాలు చెలాయించి తెలంగాణ వస్తే అసలు కరెంటు రాదు నీళ్లుండవు మీరంతా ఆగమాగం అవుతామని చెప్పిర్రు ఆంధ్రోళ్ళంతా ఆయాల ఉద్యమం చేసి 1200 మంది బలిదానం చేసుకొని సుదీర్ఘకాలం పాటు సకల జనులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పెన్ డౌన్ చేసి ఒక్క ఉద్యోగం కూడా పని చేయకుండా మొత్తం ఎక్కడికక్కడికి స్తంభించిపోతే తెలంగాణ అనేది ఒక భావోద్వేగం ఒక ఉద్వేగం అది తెలంగాణ అనేది ఒక ఉద్యోగం ఒక భావోద్వేగం అలాంటిది మరి వీళ్ళు ఎందుకు నై తెలంగాణ అంటుర్రు జై తెలంగాణ అనడానికి ఎందుకు భయపడుతుండ్రు అర్థమైతలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు అందరండి జై తెలంగాణ అని ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఎన్నిసార్లు జై తెలంగాణ అని చెప్పినారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎన్నిసార్లు జై తెలంగాణ అని చెప్పి మాట్లాడినరు మరి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు గతంలో జై తెలంగాణ ఆ అందానికి భయపడిన పరిస్థితి అంతా కూడా ఇప్పుడు ఏమైంది ఏడ కూర్చున్నారు వాళ్ళంతా మరి వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుందా ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి తెలంగాణ గడ్డలో ఉండి తెలంగాణ గడ్డలో పుట్టి సుదీర్ఘకాలం పాటు మనం కష్టపడి పోరాడి ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఆ పదాన్ని మాట్లాడటానికి కూడా ఈడ కొందరు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇంకో జై తెలంగాణ ఈ నినాదం కొందరికి నచ్చడం లేనట్టుంది ఇటు రాష్ట్ర అధికార పార్టీకి అటు దేశ అధికార పార్టీకి రెండింటికి నచ్చడం లేదు గట్టిగా చెప్పాలంటే అసలు ఆ పదమే అనొద్దు జై తెలంగాణపై నిషేధం విధించాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు జై తెలంగాణ అనే నినాదాన్ని మట్టి కరిపించి మరిపిస్తేనే మన జాతీయ పార్టీల మనుగడకు భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండదనే భావంలో ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది జై తెలంగాణ ఓ పార్టీకి నినాదం కిందనే లెక్కేసి దానిపై దుష్ప్రచారం చేసి కుటిల యత్నానికి పాల్పడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అని చెప్పేసి ఒకటి మనకి ఇక్కడ వార్త కనబడతా ఉంది ఇక ముమ్మాటికి కాదు జై తెలంగాణ అంటే సెంటిమెంటేనా ముమ్మాటికి కాదు జై తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ జీవన పోరాటం తెలంగాణ ఆత్మగౌరవం తల్లి తెలంగాణను కొలిచే ఓ శ్లోకం యావత్ తెలంగాణను ఏకం చేసిన నినాదం అన్నింటికి మించి జై తెలంగాణ అంటే మా అమరవీరుల త్యాగాల రూపం వాళ్ళ ప్రాణత్యాగాల పునాదుల మీద పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ నినాదం జై తెలంగాణ అంటే తిరుగుబాటు విప్లవం 6 దశాబ్దాల పోరాట ఫలం భవిష్యత్తు తరాల భరోసా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది జై తెలంగాణ గురించి చెప్పాలంటే తెలంగాణ అంటే కేవలం సెంటిమెంటే కాదు అనేది కనబడతా ఉంది మరి ఎందుకు వీళ్ళు ఇంత భయపడుతుండ్రో జై తెలంగాణ అంటానికి ఎట్లా చేసిరంటే జై తెలంగాణ పదాన్ని కేవలం బీఆర్ఎస్ పార్టీకి అంకితం చేసిరు గదేంటి ఎట్లా జై తెలంగాణ అనేది ప్రతి ఒక్కరు అనాలి తెలంగాణలో ఉన్నాం ఇక్కడ పదవులు అనుభవిస్తా ఉన్నాం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం దాన్ని తీసుకుపోవాలి కానీ అవతరానికి చులకనయ్యేలాగా ఇదేం పద్ధతో అర్థం కాదు నిన్న మామూలుగా కాదు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలతోటి నిన్న జై తెలంగాణ అంటానికి ఇబ్బంది పడుతుర్రు
మరి ఎందుకు అంత ఇబ్బంది పడుతుర్రో అర్థమైతలేదు. ఇటీవల ఓ మీటింగ్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడిపై రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అయిపోయింది, ఇక నుంచి రాజకీయం నాయకులు ఎవరైనా సరే జై తెలంగాణ అని అనొద్దు, ఆ పదాన్ని తక్కువగా వాడాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడతా ఉంది. నిన్న సోషల్ మీడియాలో కూడా మస్తు చూస్తున్నాం మనం. ఇదేందండి, ఇదేం వచ్చిందండి నాకు అర్థం కాదు. ఈ తెలంగాణ లేకపోతే మీకు వచ్చేటి ఆ పదవులు మొత్తం వాళ్ళు కదా ఏలింది, ఆంధ్రోళ్ళు ఏలింది కదా మొత్తం మన ప్రాంతాన్ని. మన నీళ్లు తీసుకపోయినరు, మన కరెంటుని తీసుకపోయినరు, మన ఉద్యోగాలు తీసుకపోయినరు, మొత్తం ఎత్తుకపోయారు కదా. జై తెలంగాణ అనొద్దంటే మళ్ళా వచ్చి సొరబడతారుడా, మళ్ళా జొరబడతావు. ఇప్పటికే కోవట్లు ఉందనట ఏపీకి సంబంధించినటువంటి ఏపీ ప్రభుత్వానికి, కోవట్లు ఇక్కడ నుంచి పని చేస్తుర్రట. ఇక మీరంతా ఏకమైపోయి మళ్ళీ తెలంగాణని అడుగు పట్టించేదానికి మీరంతా ఇది జరుగుతాను కుట్రలు చేస్తా ఉన్నారు. ఇదా మీరు చేసేటటువంటి తెలంగాణకి చేసేటటువంటి న్యాయం? ఇదేనా మీరు? ఇందుకేనా మీరంతా ఎమ్మెల్యేలు అయింది, ఇందుకేనా మీరు ఎంపీలు అయింది? తెలంగాణకి వెళ్ళి తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేగా గెలిచి జై తెలంగాణ అంటానికి వెనక్కిపోతారు. ఇదా సాంప్రదాయం మీకు నేర్పేది? మీరు నేర్చుకున్న సాంప్రదాయం ఇదా? జై తెలంగాణ బాగా చెప్తానాలే. ఎవరెవరు మాట్లాడుతుర్రు, జై తెలంగాణ ఎవరు అంటానికి వెనక్కి వెళ్తా ఉన్నారు, ఎవరు జంకుతా ఉన్నారు, ఎవరు భయపడతా ఉన్నారు అనేది తెలంగాణ సమాజం ప్రధానంగా ఆలోచన చేయాలి. ఈ అంటే ఇక తర్వాత హామీలు గ్యారంటీలు ఇవన్నీ తర్వాత, కానీ జై తెలంగాణ నినాదంతో మనం బయలుదేరినాం, కొట్లాడినాం. బాగా చెప్తా ఇలా పదం అనొద్దని చెప్పేసి ఇగో ఈడ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ సమాజం మొత్తం 4 కోట్ల యావత్తు తెలంగాణ సమాజం ఇగో ఎవరెవరు ఎలాంటి వికృత చేష్టలు చేస్తా ఉన్నారు అనేది జర గుర్తుపెట్టుకోండి మీరంతా.